విషయంలో మా తరఫుకెళ్ళి కూడా స్పష్టత ఏంటంటే అన్నదమ్ముల లెక్క విడిపోయినామని అనుకుంటున్నాం, మేము కూడా అదే అనుకుంటున్నాం. కానీ ఎక్కడో మీకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి ఆ భావజాలం ఇంకా ఏంటంటే మేము ఇంకా ఈ ప్రాంతం మీద ఇంకా ఆధిపత్యం చేయాలనేటువంటి ఒక ఆలోచన. అందుకే మా నాగేశ్వర్ సార్ను కూడా బూతులు మాట్లాడే స్థాయి దాకా అక్కడ వాళ్ళు పోయినారు. మేమైతే ఇక్కడ నుంచి ఏ మేధావిని ఈవెన్ తెలంగాణలో భీకర పోరాటం జరుపుకుంటా కూడా ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్న సమయంలో కూడా ఎవరం కనీసం ఆంధ్రుల మీద దాడి చేయలేదు, తెలంగాణను వ్యతిరేకిస్తున్న వాళ్ళ మీద కూడా దాడి చేయలేదు. ఇక్కడ ప్రాణాలు ఇక్కడ జనం ఇక్కడ ప్రాణాలు తీసుకున్నారు, మీకు వినబడతలేదా అని చెప్పి ఢిల్లీ కాడికి పోయి ఆదిరెడ్డి పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఎవరిని దాడులు చేయలేదు, ఎవరిని బూతు మాటలు కూడా తిట్టలేదు. కానీ ఏం సంస్కారమో ఏందో తెలియదు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అమ్మనా బూతులు తిడుతున్నారు. ఇది వాస్తవము. చూడండి, మొత్తం సోషల్ మీడియా మొత్తం తీసి చూస్తే మీకు తెలుస్తుంది. మీరు దయచేసి మీ ప్రాంతంకు పోయిన తర్వాత చెప్పండి, వాళ్ళకి చెప్పండి, సంస్కారంగా మాట్లాడండి, భాష తెలిసిన వాళ్ళ లెక్క మాట్లాడండి. ఈ పంచాయతీ ఇట్లా చేస్తారు కాబట్టి సినిమాలల్లా గుండాలకు, విలన్లకు, రేపిస్టులకు తెలంగాణ భాష పెట్టింది కాబట్టినే, మా సంస్కృతి మీద దాడి చేసింది కాబట్టినే ఇక్కడ ఉన్నటువంటి మా మేధావులను, ఇక్కడ మా కళాకారులను, మా సాహితీవేత్తలను, ఈ మట్టి వాసనను కాపాడేటువంటి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని మీ పాలకులు తొక్కింది కాబట్టే ఇవాళ ఈ పంచాయతీ వచ్చింది. అందుకే ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం మీరు తీసిరు కాబట్టి చెప్తున్నా, పెడుతున్నారు కదా. ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మైత్రివనంలా, ఇంకా విగ్రహాలు అవసరం లేదు ఈ తెలంగాణలో. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మాకు అవి దిష్టి బొమ్మలు లెక్క కనబడతాయి రేపటి నుంచి. ఎందుకంటే మా ప్రాంతంలో మా బిడ్డలు మీరు అవి చూపించి ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే తప్ప తెలంగాణ ఇంకా వేరే వాళ్ళు గతి లేరు అని చెప్తున్నారు. ఆయన కన్నా ఎక్కువ సినిమాలు నటించిన వాళ్ళు ఇక్కడ పైడి జయరాజు అద్భుతమైన హీరో. ఇక్కడ కాదు, బాంబేలో పోయి వెలిగిండ్రు, ఇక్కడ వీళ్ళ తట్టుకోలేకపోయి అక్కడ పోయి వెలిగిండు. ఆయన గురించి ఎవరు మాట్లాడరు. అటువంటి వాళ్ళ విగ్రహాలు కావాలని చెప్తున్నాం మేము. ఇక్కడ చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేందుకు ప్రధాన కారకుడు భూమి ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం కావాలని చెప్తున్నాం. మా శ్రీనారాయణ రెడ్డి గారి విగ్రహం కావాలని చెప్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా ఎన్టీ రామారావు విగ్రహాలు బొచ్చడి పాడైనాయి. పెరియారు పెట్టుకుంటారు, అక్కడ పెట్టుకుంటారు, మాకు కూడా ఇష్టం ఉంటే మేము కూడా పెట్టుకుంటాం. కానీ ఈ ప్రాంతం ఆ ప్రాంతం సపరేట్ ఉండే, కలిసి ఒక్కడే ఉండే అని చెప్పకండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అది వేరు, మాది హైదరాబాద్ స్టేట్, మీది సపరేట్, మాది సపరేట్. తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల గురించి కలిపిండు తెలంగాణను. తెలంగాణ ఇప్పటిదాకా ఏడ్చుకుంటూనే ఉన్నది, ఇప్పుడు కూడా ఏడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకత్వం ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు, ఆంధ్ర రాజకీయ నాయకుల మోచేత నీళ్లు దాక్కుంటా వాళ్ళు ఎప్పుడు బార్ కంటే మొరుగు అంటే మొరుగుతారో, సపోర్ట్ రాజకీయ వ్యవస్థ ఉన్నది కాబట్టినే ఇలా మేము మాట్లాడుతున్నాం. బరాబర్ మేము వ్యతిరేకిస్తాం, ఇక్కడ వాళ్ళ విగ్రహాలు వ్యతిరేకిస్తాం. ఏ ముఖ్యమంత్రి పెట్టిండండి అక్కడ? మీరు సమైక్య రాష్ట్రంలో చెన్నారెడ్డి గారిది పెట్టిరా మీరు అక్కడ విగ్రహం? పోనీ మీరు వరప్రసాద్ గారు రేపటి నుంచి మీ దగ్గర చూడండి, మాకు 10 పోస్ట్ చేసి పంపండి. ఇదే ప్రెస్ క్లబ్ అడ్రస్ కు మీరు పంపండి. ఎక్కడ చెన్నారెడ్డి గారి విగ్రహం ఉన్నది, ఎక్కడ అంజయ్ గారి విగ్రహం ఉన్నది? మరి వాళ్ళు కూడా సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులే కదా. ఎక్కడ పివి నరసింహారావు విగ్రహాలు ఉన్నాయి చెప్పండి, ఎందుకు పెట్టాలి మేము? ఎస్, మాకు కనిపిస్తున్నది వాళ్ళు మీకు గొప్ప వాళ్ళే కావచ్చు. ఓ కిరాయి గొంతుగా ఇక్కడ మా రవీంద్ర భారతి విగ్రహాలు పెడితే బరాబర్ ఆబ్జెక్షన్ చేస్తాం. మా గదరల విగ్రహం పెట్టని, మా నిన్నదాకా మొన్న జయ జయ తెలంగాణ అని చెప్పి రాష్ట్రీయ గీతంగా ప్రకటించినటువంటి అందశ్రీ అన్నది ఆయన ఓన్రీ మీరు ఆయన దలగబెట్టిన బొందకాడ కుక్కలు పందులు సంసారం చేస్తున్నాయి. అక్కడ కట్టాలి కదా స్మృతివనం, అక్కడ కట్టాలి కదా. ఏమొచ్చిందని చెప్పి ఇప్పుడు ఏం వస్తుందని ముఖ్యమంత్రికి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెట్టాలి? ఇప్పుడు రేపు ఇనాగ్రేషన్ చేస్తారట సిగ్గు వచ్చినోడు. నేను ఆవేశంగా తెలంగాణ ఒక ఆత్మగా మాట్లాడుతున్నాను. నేను అమరుల ఆత్మ లోపడి ఉన్నది మా సొంటలకు ఉన్నది కాబట్టి భరించలేకపోతున్నాం, మేము అవమానం భరించలేకపోతున్నాం. ఆల్సిషన్ కుక్కలైన తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు మొత్తం పవరియన్ డాగ్స్ అయిన ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల మీద. ఈ తిరుగుబాటు లేదు కాబట్టినే ఇలా నాగేశ్వర్ సార్ మీద కేసు పెట్టే దమ్ము అక్కడ దాకా వచ్చింది. తిరగబడితే తెలంగాణ, కన్నెర చేస్తున్న తెలంగాణ, రగులుతున్న తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరి గుండె కాలుతున్నది. ఇలా చాలా మంది నిరుద్యోగ యువకులు అడగని కాలుతున్న, ఒక్కొక్కరిని కడుపు కాలుతున్నారు. ఆయనట ఎలక్షన్ క్యాన్వాసింగ్ వచ్చి అక్కడట మాట ఇచ్చిందట పెడతారట. మరి వీళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేవు? 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు? ఇది ఒక పెద్ద కుట్ర. వినాయక్ రెడ్డి సార్ చెప్పింది కదా, ఇది ఒక పెద్ద కుట్ర. ఇక్కడ యూటీ చేసే ప్రయత్నం జరుగుతున్నది యూనియన్ టెరిటరీ. అందుకే ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నారు. మేము గౌరవంగా చెప్తున్నాం, పోయి మీ దగ్గర చెప్పండి. మేము అనుకుంటున్నాం, కానీ మీరు అన్నలు అనుకోకండి, సమానంగా అనుకోండి. మేము అన్నలము, మేము బట్టలు వేసుకున్నాం, మేమే నేర్పించినాము. మీకు చదువు ఎక్కడిదిరా, మీకు సంస్కారం ఎక్కడిదిరా, మీకు అన్నం తిని వస్తుందిరా, మీకు వ్యవసాయం చేసి వస్తుందిరా. ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ
అందుకే కడుపు గాలి రగిలి ఈ మీటింగ్ పెడుతున్నా. నేను మళ్ళా మాట్లాడతా, సార్ మాట్లాడే ముంగట నేను మాట్లాడతా. ఇదేందండి ఇది? నాగేశ్వర్ సార్కు మెడల ఏం జెండా పెట్టిరు? ఇది జగన్ పార్టీకి సంబంధించిన జెండా పెడతారు. ఇది ఆమె సంస్కారం, కుసంస్కారం, చిన్న బుద్ధి మీది. మీరు మనుషులా? ఇది చేసి సర్క్యులేట్ చేస్తారు, మీ పార్టీలో చెప్తారు. సార్కు పార్టీ అంట కడతారా? ఆఫీషియల్ పేజ్ ఏది? ఆఫీషియల్ పేజ్ ఇది టీడీపీ ఆఫీషియల్ పేజ్. నారా చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక కిరాతక కీచకులు మీరు. మేము ఈ భాష బాగా చెప్పగలుగుతాం, మీ ప్రజలకు కూడా చెప్తున్నాం. ఇది ఒక దుర్మార్గుడు. గిగ్గి పన, ఇంత చిన్న పన, గీదా కామిది. చూడండి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూడండి. ఆఫీషియల్ పేజ్లో ఇది పెడతారా? ఏం చెప్పిండి సార్, ఏం చెప్పిండి, అన్నదేంటి తను అన్నదేంటి? ఎస్, రిలయబుల్ సోర్సెస్కి వెళ్ళి వచ్చింది బరాబరా ఇన్ఫర్మేషన్. కరెక్టే, మేము చెప్తున్నాం, బరాబర్ కరెక్టే నిలబడాడు. కానీ ఎందుకు ఇది విద్వేషాలు రెచ్చగొడతట్టున్నది అని చెప్పని ఎవరెవరు మాట్లాడిరో ఏం చేసిరో నాకు తెలియదు సార్. కానీ వెనుకబడి లేదు, తెలంగాణ సమాజం కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ప్రజల పక్షాన పనిచేసే ప్రతి ఒక్కరు సార్ వెంబడి ఉన్నారు అని చెప్పేటందుకే క్రాంతి దళ తరఫుకి వెళ్ళి మేము ఇది పెట్టినాం. మేము ఇది గివా మీరు చేసే పనులు, చిల్లర పనులు. పార్టీ అఫీషియల్ పేజీలలో కండువాలు కడతారు మేధావులకు, మీరేస్తారు. ఇదా బరాబర్ ఇక్కడ ఎన్టీ రామారావు అయినా ఎవరి అయినా వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దు. ఇక్కడ కవులే, ఇక్కడ కళాకారులే, ఇక్కడ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళే పెట్టాలి ఇక్కడ. ఇంకొక మాట తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా, ఈ పెద్ద మనిషిని మనం వేసి పూజించాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికి గొప్పోడైతే మనకు అందరు గొప్ప అవసరం లేదు. 610 జీవో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దాదాపు 60,000 ఉద్యోగాలు ఇల్లీగల్ గా ఆంధ్రాకెళ్ళి వచ్చి ఇక్కడ జాయిన్ అయిందని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆయన అమలు చేయలే. మరి ఆయన ఎట్లా నమ్ముతాము? ఆయనైతే తెలంగాణ పక్షపాత ఎట్లయితే ఈ ప్రజల పట్ల ప్రేమ ఎక్కడున్నాయి ఆయనకు? ఈ ఉద్యోగాల పంచాయతీ కదా ఇప్పటివరకు నడుస్తున్నది. గిరిగిలాని కమిషన్ కావచ్చు, జీవో 36 కావచ్చు, అప్పటి నుంచి పంచాయతీ నడుస్తున్నది. మన పాలన వచ్చినప్పుడు అదే పంచాయతీ నడుస్తున్నది. బరాబర్ ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడినటువంటి వాళ్ళ విగ్రహాలే, మూర్తులే వాళ్ళే ఉండాలి, వాళ్ళనే గౌరవిస్తాం. ఇవన్నీ అయిన తర్వాత నిజంగా సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు. మేము ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు బలగొట్టినప్పుడు శ్రీశ్రీ విగ్రహం బలగొట్టలే, జాషా విగ్రహం బలగొట్టలే. ఇది మా సంస్కారం. మీరు ఇంకా ఇప్పుడుండి ఇంకా ఇది మేము విభేదిస్తున్నాం అంటే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. బరాబర్ చెప్తున్నాం, బరాబర్ తిరగబడతాం, మళ్ళా గులగొడతాం, మళ్ళా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్యాక్ చేసి పంపిస్తాం. మీరు గౌరవం పెట్టుకోరు. మీ దగ్గర ఉన్నటువంటి ఏంటంటే ఆలోచన ఏంటంటే ఎట్లుందంటే, మా జయ జయ తెలంగాణ పాట పాడలేదని చెప్పని అన్న తర్వాత ఆయన విగ్రహం ఎందుకు? రామకృష్ణ ఆయన పాడ అంటే అదే ఆంధ్రాకు సంబంధించిన రామకృష్ణ వచ్చి పాడిండి ఆ పాట కనుక ఆయన విగ్రహం పెడితే కూలి పని చేస్తామని చెప్పినాం. క్రాంతి దళ అధ్యక్షుడుగా పృథ్వీరాజ్ వచ్చి కూడా కూలి పని చేస్తారని. కానీ మీరు రాజమండ్రిలో విగ్రహం అనేది తయారు చేపించి పెడితే కులగొట్టిరు. మీరు పెట్టనీయలే, ఆ విగ్రహాన్ని పెట్టనీయలే. అది మీ సంస్కారం, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ సంస్కారం. మీరు మాకు చెప్తారా మేము ఇట్లా అట్లా అని చెప్పని? బరాబర్ చెప్తున్నాం, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే ప్రతి ఒక్కరికి గౌరవిస్తాం, బయటి రాష్ట్రమైనా గౌరవిస్తాం. కానీ మీరు వచ్చి మా మీద పెత్తనం చేసి ఆ విగ్రహాలను ఇంకా తీసుకొచ్చి పెట్టి మా కొత్త జనరేషన్కి ఏం తెలవాలి, జనజీవన్కి ఏం తెలవాలి? ఎన్టీ రామారావు అంటే చాలా గొప్పడని తెలవాలా? ఈ సంఘానికి ముఖ్యమంత్రి వచ్చి, చెప్పులు మోసే ముఖ్యమంత్రి వచ్చి ఈయన చెప్తుంటే ఆయన చాలా గొప్పవంతుడు, పెద్ద ఆయనే విగ్రహం మీద పెడతా అంటే ఏ దుర్మార్గుడు అన్నా వ్యతిరేకిస్తే వాడిని మూసిలో దొక్కుతా అన్నాడు. ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు, రారా నేను ఉన్నా ఇడా అని చెప్పాను. నేను ఉన్నా ఎవరిని దొక్కుతావురా? మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఉన్నదని. ఎస్, మాకు మీ ప్రాంత నాయకులతో పంచాయతీ ఉన్నది. మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ భూమి మీద ప్రేమ లేనటువంటి వాళ్ళ మీద కూడా పంచాయతీ ఉన్నది. అదే పంచాయతీలో ఆ తిరుగుబాటు ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉండొచ్చు. ఇలా నేను అన్న ప్రతి పదంతో సార్ నాగేశ్వర సార్ గారికి ఏకీభవించకపోవచ్చు, కానీ నా అభిప్రాయం నాది ఉంది. నేను కూడా భావ ప్రకటన నేను చేస్తా, నాది వింటే నాది కూడా వింటారు. కానీ సమాజంలో అందరినీ గౌరవించేటువంటి మానసిక స్థితి దయచేసి మీ ప్రాంతంలో తెచ్చుకోమని చెప్పి చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ. సార్ మాటలు సమాజానికి పంపించదలుచుకుంటే అందరూ లోపలికి రాండి. ఆఖరి స్పీకర్ సారేగా సార్ నాగేశ్వర్ సార్ ఇప్పుడు ఆఖరి స్పీకరు. నేను ఒక 2 నిమిషాలు నేను కూడా మాట్లాడదలుచుకున్నా. నాకు సార్ లాంటి వాళ్ళని చూడంగానే ఒక పద్యం గుర్తుకొస్తుంది. స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే ప్రభు, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వస్వ పూజ్యతే అని. మోడు తాగి రోజు పొద్దులేసి
పెళ్ళాన్ని కొట్టినా ఏం చేసినా పక్కింటోడు రోజున ఆ మొగోడు బంగారం మంచోడని చెప్పుకోవాల్సి వస్తుంది. ఊరు సర్పంచ్ ఊరు నేలుతున్నటువంటి వాడు ఈ ఊరోడు పక్కూరికి పోతే ఎంత దుర్మార్గుడైనా కానీ మంచోడని చెప్పుకోవాలి, కానీ మన ఇజ్జత పోతుందని. ఇప్పుడు బయట దేశం పోతే కూడా నరేంద్ర మోడీ ఎంత చేసినా కానీ ఏమున్నాయో మంచోడే తీపని చెప్పుకోవాల్సి వస్తుంది. అదేంది కంపల్షన్ లా. కానీ నాగేశ్వర్ సార్ అసంటి విద్వాంసులు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ గొప్పవారుగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎట్లా ఉన్నా ఇలా మనం చెప్పుడు కాదు. ఫైనాన్షియల్ టైమ్స్ లో సౌత్ ఏషియా బ్యూరో చీఫ్ గా ఉన్నటువంటి జాన్ రీడ్ అంటేనే సార్ ను కోడ్ చేసుకుంటూ చెప్పిండు. సార్కి ఏం న్యూస్ పేపర్ లేదు ఏం లేదు, కానీ ఎన్రామ్ ను సార్ ను కోడ్ చేసుకుంటా అనాలిసిస్ చెప్పే దాంట్లో సార్ ను కోడ్ చేసుకుంటూ చెప్పిండు. యాడికెళ్ళి వచ్చిండు సోకాల్డ్ జర్నలిస్ట్ అని సార్కు మాట చెప్పారు. సోకాల్డ్ జర్నలిస్ట్ కాదు, హీజ్ హార్ట్ ఆఫ్ తెలంగాణ, హీజ్ హార్ట్ ఆఫ్ కామన్ మ్యాన్. నిరుపేదల పక్షపాతి సారు, వాస్తవాలు చెప్పేటువంటి గుణం ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రజలలో ఒకడు. ఇవాళ సార్ మీద దాడి అంటే తెలంగాణ మీద దాడి. తెలంగాణ ఇక సార్ అసంటోళ్ళు అసలు తెలంగాణలో మీద ఎవరి మీద దాడి చేసినా కానీ తెలంగాణలో మందిరాల మీద, తెలంగాణ ఒక మందిరం మీద దాడి అన్నట్టు, శివలింగం మీద దాడి. అట్లా ఇప్పుడు సార్ అయినా, రేపు పొద్దుగాల వినాయక రెడ్డి సార్ అయినా, పాశమైనా, రేపు పొద్దుగాల లేకుంటే విమలక్కైనా, సందేకైనా, ఇటువంటి వాళ్ళ మీద ఎక్కడ ఎవరు దాడి చేసినా మీరు గడప గుడి మీద దాడి చేస్తున్నారనేది మర్చిపోద్దని గుర్తుపెట్టుకోవాలని ఆంధ్రలో చెప్పదలుచుకున్నా. నేను యాడికెళ్ళి వచ్చింది సారు, మా నల్ల బంగారం నల్ల బొగ్గు దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి ఒక తెల్లటి మనసున్న, స్వచ్ఛమైన మనసున్నటువంటి ఒక మానవతావాది, విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక తెలంగాణ బిడ్డను ఇలా ప్రపంచ స్థాయిలో వెలుగుతున్నటువంటి ఒక ఆనిముత్యాన్ని పట్టుకొని నోటికొచ్చినటువంటి మాటలు, నోటికొచ్చినటువంటి బూతులు తిడుతున్నారు కదా. అందుకనే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది కూడా జనానికి, నేను మొదలే చెప్పినట్టు జనానికి కొన్ని వాస్తవాలు, అసలు ఎవరు ఎటువంటి వాళ్ళ మీద దాడి జరుగుతున్న తెలంగాణలో అని. ఏదో సామాన్యమైన ఒక రోడ్ సైడ్ రోమియోల మీద కాదు, కానీ రోడ్ సైడ్ రోమియోలు ఒక పండితుని మీద, ఒక విద్వాంసుని మీద దాడి చేస్తున్నారు కదా. అగో దాని గురించే సమాజానికి చెప్పదలుచుకున్నాం. తెలంగాణలో ఒక లాస్ట్ నాకు నిన్న మా తులసి గారు చెప్తా ఉండే, సార్ కొద్దిగా బాధపడ్డాడు, ఎవరు స్పందిస్తలేరు ఏందని. నిజం కూడా కరెక్టే. కొంచెం మేము కూడా అటు ఇటు ఊర్లల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల దగ్గరికి అక్కడిక్కడికి తిరుగుట్లో ఒక 1-2 days లేట్ అయింది కావచ్చు, కానీ ఇది మా లోపల మెదులుతూనే ఉన్నది. నేను, మా సీను, రఘు మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇది ఏదో ఒకటి దీన్ని ఒక మెసేజ్ ఇచ్చేటట్టుగా ఉండాలని చెప్పని. కానీ సార్ చెప్పి నేను వెనుకకు తీసుకోను అని. వెనుకకు సార్ తీసుకోలేకని ఎవరినో సోర్స్ను రక్షించేటువంటి ప్రయత్నంలో సార్ కొంచెం ఆగినట్టున్నాడు. అంతనే ఇది ఎటో పోతున్నది అనిపించిందో ఏందో తెలియదు, కానీ సారే మాట్లాడుకుంటూ ఇప్పుడు చెప్పిండు. ఇంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడ, ఇంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉన్నది, కానీ ఒక్క దగ్గర వచ్చి ఉన్నాం. ఇదేంటంటే ఇక్కడ ఇస్లాం ఖత్రేమయ్యతో ముసల్మాన్ ఏకయ్య అన్నట్టుగా ఎట్లయితున్నదో ఇవాళ తెలంగాణలో పాండిత్యం కావచ్చు, పండితులు కావచ్చు, వాస్తవాలు మాట్లాడేటువంటి వ్యక్తుల మీద దాడి జరిగినప్పుడు అందరం ఒకటై, మేము మొత్తం ఇక్కడ ఒకటై, యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఒకటి ఉన్నాం. మీకు కూడా చెప్తున్నాం, మీరు కూడా మీ భాషను, మీ వికిలి చేష్టలను ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు అఫీషియల్ పేజ్లో నువ్వు సార్కు ఒక రాజకీయ పరమైనటువంటి బ్రాండింగ్ ఏదైతే వేసి నీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి, నీ దగ్గర అధికారం ఉన్నదని చెప్పి బద్నాం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నావో చంద్రబాబు నాయుడు గారు, తస్మాత్ జాగ్రత్త. మీ మూలాల మీద నీకు 2 ఎకరాలకెళ్ళి నువ్వు వచ్చినావు, కేవలం 2 ఎకరాల భూమికెళ్ళి వచ్చి నువ్వు మొత్తం ఇవాళ దేశ రాజకీయాలనే శాసించే స్థాయిలో నీ ఆంధ్రప్రదేశ్ అవినీతి కుప్ప. ఇప్పుడే చెప్తున్నట లోకేష్, ఎక్కడ చెప్తున్నట అండమాన్లో, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని తీసుకొస్తామని. బిడ్డ గుర్తుపెట్టుకొని, మీ జెండా గద్దెలు కూలుతాయి, ఇంతకుముందు కూలినాయి, ఇప్పుడు కూలుతాయి. ఇదే ప్రవర్తన ఉంటే మీ విగ్రహాలు కూడా ఇక్కడ మైత్రివనంకెళ్ళి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ఘాటి కావచ్చు, ఖాళీ చేసి తీసుకుపోయి ఆంధ్రాకు పంపిస్తాం. గుర్తుపెట్టుకొని ఇవన్నీ, లేకపోతే మా ట్యాంక్ బండ్లు వేస్తాం. రేవంత్ రెడ్డి కూడా ఇదొక హెచ్చరిక. ఇన్ని రోజులు అక్కడక్కడ అన్నం కావచ్చు, నువ్వు రేపు సాయంత్రం ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నావు కదా, రేపటి నుంచి నేను తెలంగాణ ద్రోహి రజాకార్ రేవంత్ నాయుడు అని ఆల్రెడీ పెట్టినాం. ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ నాయుడు అని చెప్పని, రజాకార్ రేవంత్ నాయుడు అని చెప్పి రేపు జనం లోపలి తీసుకుపోతాం. ఇవాళ నీ చేతిలో అధికారం ఉన్నది, నేను ఏదంటా చేస్తా, ఆడెవడన్నా మాట్లాడడానికి వస్తే మిమ్మల్ని బొక్కల వారేస్తామని చెప్పని అహంకారంతో నువ్వు ఉన్నావు కదా రేవంత్ రెడ్డి. అయిపోయింది. మంచోడు నైజామో వెంబడ పడితే పైజామోడు ఎట్లయితే పరుగులు తీసి
చేసిందో రేపు నీ పని కూడా గదే అవుతుంది, నీ భర్తం కూడా భర్తం అని చెప్పదలుచుకున్నాం. ఇలా నువ్వు సార్కు సెక్యూరిటీ ఇస్తున్నారని చెప్పి ఈ పోలీసులను కాదు, అసలు వాడు నీ బార్డర్లకు ఎట్లా ఎంటర్ అవుతాడో నువ్వు అక్కడ ఆపు. ఫస్ట్ నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? మా సార్ అంటే ఎవరో ఒకరిద్దరు నాయకులు మాట్లాడిండు, నాగేశ్వర్ సార్ దగ్గరికి దరిదాపులో కూడా ఎవడన్నా పోలీసుడో మాఫ్టీల్లో వచ్చిరో రాలేదో మాకు ఎరకలే, కానీ ఒకవేళ వచ్చే దుస్సాహసం చేస్తే మీరు ఈడికెళ్ళి ఆడదాక బోర్రా, మిమ్మల్ని ఫస్ట్ బొక్కలేస్తామని చెప్పనే హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం ఉన్నది. సార్ కూడా ఏంటంటే సారే కాదు, ఇటువంటి వాళ్ళను ఇట్లా ప్రజల పక్షాన వాయిస్ చెప్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రేపు సార్ కూడా జనం లోపల ఎవరైనా సంధ్యక ఇటువంటి వాళ్ళు రేపు జనం లోపల తిరిగే క్రమంలో కూడా ఇటువంటి ఒత్తిడిలకు కానీ ఇటువంటి బెదిరింపులకు కానీ ఎదుర్కొనే పరిస్థితి ఉంటే సార్ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. నేను విజ్ఞప్తి చేయదలుచుకున్న అందరి తరఫుకెళ్ళి చేస్తాడు, సార్ కూడా చేస్తాడు, సార్కి ఆలోచన కూడా ఉంటుంది. కానీ ప్రపంచ రాజకీయాల మీద పట్టున్నటువంటి వ్యక్తి, దేశం మీద పట్టున్నటువంటి వ్యక్తి, నువ్వు ప్రపంచంలో ఏ మూలల ఎక్కడ దేని గురించి మాట్లాడమంటే కూడా మాట్లాడతాడు. అటువంటి మేధో సంపద ఉన్నటువంటి తెలంగాణలో గౌరవించి అంటే నేను సార్ నచ్చపోవచ్చు కానీ నేను చెప్తున్నా, అరే నాయనా పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు అన్న సార్ చెప్పులు మూసే అర్హత కూడా లేరా భయ్ మీకు? నాగేశ్వర్ సార్ లాంటి వాళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా లేదు మీకు. మీరు ఇంకా చాలా ఎక్కడికో పోవాలి. మీరు మీ కాలు ఏంటంటే దోపిడి ఎట్లా చేయాలి, దుర్మార్గం ఎట్లా చేయాలి, మందిని ఎట్లా చంపాలి, మంది కొంపలు ఎట్లా కూల్చాలి, ఇక్కడనే మీరు అక్కడికే పరిమితం అయి ఉన్నారు. మీరు అటువంటి వ్యక్తి మీదనే మీరు బ్రహ్మాస్త్రం వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా, మీ దుస్సాహసం బంద్ చేయండి. ఇప్పుడు మేము నిన్నదాకా మొన్న వెంకట్రామరెడ్డి ఇక్కడే ప్రెస్ క్లబ్ లో పెట్టినాం. తనను ఆల్రెడీ ఒకసారి తప్పుడు కేసులల్లా ఈ బూట్లు ఇనుప బూట్లు అన్నాం కదా, ఇనుప బూట్లు అంటే పోలీసు వాళ్ళు ఇనుప బూట్లు, ఇంత ముందు కూడా ఇనుప బూట్లతోటే ఈయన తెలంగాణ పల్లెని మొత్తం రక్తసిద్ధం చేసిండు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఇక్కడ కూడా ఒక తప్పుడు కేసుల మీద తీసుకొని పోయి కర్నూలుకు తీసుకుపోయి వెంకట్రామరెడ్డి అనే ఒక జర్నలిస్టును ఇటు పక్క ముగ్గురు ఇటు పక్క ముగ్గురు, సార్ రైట్ తొడ మీద ముగ్గురు లెఫ్ట్ తొడ మీద ముగ్గురు కూర్చొని ఇట్లా జూలాలు ఊగినట్టు ఊగి 3rd డిగ్రీ టార్చర్ చేసిండు. 3rd డిగ్రీ టార్చర్. ఇది ఆంధ్రాలో కూడా మరి యాక్సెప్ట్ చేస్తారని నాకు తెలియదు. ఇక అంటే గింత దానికి ఒక కానూన్ ఉంటుంది కదా. ఎవరి కానూన్ అది? ఎవరు రాసుకున్న రాజ్యాంగం? ఏ రాజ్యాంగంలో చెప్పిండ్రు నీ సార్ మీద ఇట్లా జెండాకి పెట్టి దానికి ఒక బ్రాండ్ వేస్తావు ఏమని ఎవరు చెప్పిండ్రు? వెంకట్రామరెడ్డి అట్లా ఒక అనుభవం జరిగిన తర్వాత మేమందరం ఎక్కడో పోయినాం, ఏదో ఇష్యూ మీద పోయినాం, నేను రఘు సీను మేమందరం మీద ఇష్యూ మీద పోతే అక్కడికి ఫోన్ వచ్చింది, మళ్ళా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అన్నా అని ఆ వెంకట్రామరెడ్డి విలేకరిని. అరే ఏమైంది ఏందని చెప్పానంటే ఎఫ్ఐఆర్లో పెట్టి ఒక బూత్ పదం ఎర్ర బుక్కు రాజ్యాంగము అని, ఆ ఎర్ర బుక్కు అనే కాడ ఒక బూతు పదాన్ని యాడ్ చేసి పెట్టిండ్రు. పెడితే మేము ధన్వనాడు వెనక ఆ వీడియోలు చూస్తే అక్కడ ఎర్ర బుక్కే అని ఉన్నది కానీ ఆ బూతు పదం ఎక్కడ లేదు. ఆ సిఐతో కూర్చొని మాట్లాడుతున్న అప్పటికే 20 మంది వచ్చారు. వాళ్ళు బాగా గట్టిగా మందలించి ఎట్లా తీసుకుపోతారో చూద్దాం కానీ మేమందరం భీష్మించుకొని కూర్చొని చుట్టుపక్కల ఆడోళ్ళకి అందరినీ తీసుకొచ్చి నువ్వు కనుక ఆ బూతు పదం కనుక అక్కడ ఉన్నదంటే తీసుకోపో, మేమే ఉపయోగిస్తాం, కానీ లేకుండా దొంగ కేసులు ఎట్లా పెడతారు మీరని. సో ఇంత దుస్సాహసం చేస్తా ఉన్నారు. ఇవాళ సార్ మీద కూడా అట్లనే చెప్తున్నారు. సోర్స్ బరాబర్ అని ఉంటారు, బరాబర్ చేసి ఉంటారు, రాజకీయాలలో అవి ఉంటాయి, బరాబర్ ఉంటాయి. ఆయన అని ఉంటాడు ఇన్స్టెంట్ మిత్రులు, లాంగ్ టర్మ్ మిత్రులు అని ఉంటాడు. ఇన్స్టెంట్ పక్కా చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళు చూసిరు కాబట్టే ఉంటది. సార్ ఎందుకు ఆగిందో అది తర్వాత సంగతి. కానీ ఒక్కటి మాత్రం ఇంతకుముందు కూడా చెప్పినాం, చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ చెప్పినాం, అయ్యా మా ఇల్లు విజయవాడ లేదు, మా ఇల్లు రాజమండ్రి లేదు, మా ఇల్లు కర్నూలులో లేదు, మా గుడిసెలు కూడా లేవాడా, కానీ నీ మొత్తం సర్వస్వం, నీ దందాలు, నీ బిజినెస్లు, నీ అస్తిత్వం మొత్తం ఇక్కడనే ఉన్నది. ఇంతకుముందు వనిదాక చెప్పింది మీకు అవి కూడా మీ ఏంది ఆధార్ కార్డులు కూడా ఇక్కడే ఉన్నాయని. ఒకవేళ తెలంగాణ కన్నెర్ర చేస్తే మీరు మాడిపోతారు, మషైపోతారు. ఇంతకుముందు నేను చెప్పిన పెండతో కొడతాం మిమ్మల్ని, రాళ్లతో కొడతామని చెప్పిన, కానీ ఇప్పుడు చెప్తున్నా మళ్ళా నీ ఇండ్లు ముట్టడిచ్చుడు కాదు, నీ అస్తిత్వాన్ని మొత్తం బొంద పెడతాం, ఇక్కడ కాదు అక్కడ కూడా బొంద పెడతామని చెప్పదలుచుకున్నా. మీరు మా జోలికి రాకండి, తెలంగాణ వీణను తట్టి లేపే ప్రయత్నం చేయకండి. రక్తగీతమై రాసుకుంటది, ఆ రాసుకునే దాంట్లో మీరు భస్మం అయిపోతారు రాజకీయంగా అని కూడా చెప్పదలుచుకున్నా. ఏదో ఆవేశంగా మాట్లాడతలేను నేను. నువ్వు తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో కూడా అననీయనోనివి, మేము తెలంగాణ తెచ్చుకొని చూపించినాం ప్రపంచానికి. ఇలా మళ్ళీ మీరు అదే వైఖరి కనుక ఉండి మా దగ్గర ఉన్నటువంటి మేధావులను, ఏ మేధావు అది మాడబు శ్రీధర్ అన్న కావచ్చు, తన మీద కూడా మధ్యలో కొద్దిగా జరిగింది, అది ఎవరైనా కానీ యాదగిరి గారి మీద కావచ్చు, నాగేశ్వర్ సార్ మీద కావచ్చు, ఇంకెవరి మీదైనా కానీ తెలంగాణ మేధావుల మీద, కంచైల లాంటి వాళ్ళ మీద కూడా ఏమన్నా ఇంటర్నల్ పంచాయతీలు ఉంటే మా పంచాయతీలు మాకుంటాయి. ఎవరైనా ఇక్కడ మేధో సంపత్తి మీద కనుక దాడి కనుక జరిగితే
తస్మాత్ జాగ్రత్త. సంఘటితంగా ఉన్నాం, ఒక్క దగ్గరకు వస్తాం, ఒక్క వేదికల మీద కూర్చుంటాం. రాజకీయ పార్టీలను మీరు మత్పరిచి మాయ చేసి భూములు జాగాలు పైసలు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసినట్టు మమ్మల్ని చేయలేరు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన వెలుగుమట్టలా మా అసంటోళ్ళ చెప్పులు కూడా కొనే స్థాయిలో మీరు లేరు. మా చెప్పులు కూడా అమ్మ మీకు అని చెప్పదలుచుకున్నా. మా సంజయ్ కదైనా కానీ మా అసంటోళ్ళు ఎవరి కూడా ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళై మమ్మల్ని కొనలేరు. మీరు ఎవరు మీ రాజకీయ వ్యవస్థలో ఉండలేవు. అందుకనే ఇలా ప్రజా పోరాటాలు ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి మా ఓటర్లము చాలా బలంగా ఉన్నాం తెలంగాణలో. మీరు సంపద ఒకరిద్దరిని సంపుతారు కావచ్చు, బెల్లిలెల్త లెక్క గద్దరల మీద తూటాలు లెక్క మా సొంటోళ్ళని సంపుతారు కావచ్చు, కానీ దాంట్లోకెళ్ళే ఈ భూమిలోకెళ్ళే మళ్ళా పురుడు పోసుకొని కొత్త తరం వస్తుంది, కొత్త నాయకత్వం వస్తుంది. ఇవాళ ఎవరు అనుకోలే మా సూర్య కూడా అద్భుతమైన సాహిత్యం రాస్తా ఉన్నాడు, కొత్త ఆలోచనలతో వస్తా ఉన్నారు. చాలా మంది జెన్జీ బ్యాచ్లలో కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళతోటి ఇలా పాత్రికేయ రంగంలో కూడా కొత్త తరం వచ్చింది. మా రానా సొంటోలు కావచ్చు, బానులు కావచ్చు, నాగేశ్లు కావచ్చు, రాకేష్లు కావచ్చు. రేపు ఇటువంటి వాళ్ళకు నాతో చెప్పారు అన్న ఒక 2 నిమిషాలు సార్ గురించి, సార్ వీడియోస్ విని సార్ను స్ఫూర్తిగా తీసుకొని జర్నలిజం వృత్తిలోకి మేము వచ్చినాము. మేము అందుకనే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా మాట్లాడాలి ఉండే, కానీ టైం సరిపోతే లేకుంటే వాళ్ళది కూడా వాళ్ళ తరఫుకి వెళ్ళి కూడా నేను కూడా చెప్తున్నా. ఇవాళ నిజంగా కూడా అక్క చెప్తున్నా, సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు, కొత్త ఉన్నటువంటి పిల్లలు ఇటువంటి వాళ్ళను చూడకుండానే వాళ్ళతో స్ఫూర్తి తీసుకొని జనం గురించి పనిచేస్తున్నారు. వాళ్ళేమో మన సైడ్, మన దిక్కేమో ధృతరాష్ట్ర కౌగిలి ఉన్నది. ఇంతకుముందు అక్క మాట్లాడుకుంటూ మాట చెప్పింది, పవన్ కళ్యాణ్ వచ్చి ఉస్మానిస్టుల మాట మాట్లాడిండు తెలంగాణకు సపోర్ట్గా అని చెప్పని. కానీ కాదు, వాళ్ళ ధృతరాష్ట్ర కౌగిలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ 2 కళ్ళ సిద్ధాంత పోలను, ఈ ధృతరాష్ట్ర కౌగిలి చేసుకునేటోళ్లను వాళ్ళ నసలు కూడా మొత్తం వాళ్ళ తరాలను కూడా ఎవరు నమ్మొద్దు. అట్లనే అదే తరంకెళ్ళి ఇలా లోకేష్ అంటాడు వచ్చిండు. లోకేష్ అట ఎట్టి పరిస్థితులలో ప్రొఫెసర్ నాగేశ్వరం తీసుకొచ్చి బొక్కల వాడాలని చెప్పారు అన్నమాట. నాకు ఒక విశ్వసనీయంగా నేను చెప్తున్నా, నాకు చెప్పిన వారు ఎట్టి పరిస్థితుల్లో బొక్కల వాడాలి, ఈయన తీసుకొచ్చి అక్కడ వేస్తేనే తెలంగాణలో ఇక ఎవడు మాట్లాడాడు. అరే రారా లోకేష్, నువ్వు వస్తావో, నీ సైన్యం వస్తావో, నీ అయ్య వస్తాడో రాండి, లేకపోతే నీతో ఉన్నటువంటి వాడు పవన్ కళ్యాణ్ వస్తాడో, ఆయనకు ఉన్నటువంటి ఈ బూతు పురాణంలో పాండిత్యం పొందినటువంటి నీ సహచరులు కావచ్చు, నీ అనుచరులు కావచ్చు. ఇప్పుడే చెప్పింది అక్క, ఎటువంటి బూతులు ఆడోళ్ళని చూడకుండా కూడా మాట్లాడారు కదా. ఎవడెవడు వస్తాడో రాండి, డేట్ పెట్టుకుంటారా, బార్డర్లో కొట్లాడదామా, ఏడ కొట్లాడదాం, మీ జాగాలో మీరు ఉండుర్రి. మీరు పాండిత్యంలో వస్తారా, చర్చకు వస్తారా, చర్చ చేద్దాం. విగ్రహాలు కావచ్చు, ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టుడు కావచ్చు, ఎటువంటి వాటి అయినా కానీ మాట్లాడదాం. ఈవెన్ వెంకట్రామరెడ్డి మీద పెట్టినటువంటి దొంగ కేసు గురించి కూడా ఇయ్యాలటి వరకు కూడా ఆబ్స్కాండింగ్ ఉన్నాడు. మొన్న కూడా వాళ్ళ ఊరికి పోయినారు. ఇప్పటికీ కుక్కల లెక్క ఎంబడబడుతున్నారు, వాళ్ళు ఆల్ స్టేషన్ డాగ్స్ లెక్క ఎంబడబడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి అంటున్నా, దొంగ కేసులలో ఇంకా నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత వాళ్ళు ఎట్లా తిరుగుతారు? ఎందుకంటే నువ్వు కూడా ఒక కావలి కుక్కవును. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక కావలి కుక్క రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పటికీ ఆంధ్ర పోలీసు వాళ్ళు వెంకట్రామరెడ్డి అనే జర్నలిస్ట్ గురించి తిరుగుతా ఉన్నారు. మొత్తం ఫోన్లు కుటుంబాన్ని వదిలిపెట్టి ఇవాళకి దాదాపు నెల రోజులు దాటింది. నెల రోజులు దాటినా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా ఉన్నాడు. పాపం తప్పించుకుంటూ తిరుగుతా ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళని గుండెలో పెట్టుకున్నారు. ఇలా అట్లనే నాగేశ్వర్ సార్ను కూడా, నాగేశ్వర్ సార్కు మన బలం అవసరం లేదు తెలియదు, కానీ తెలంగాణ సమాజం మొత్తం మేధో సంపద ఉన్నటువంటి వాళ్ళు మొత్తం భారతదేశంలో మంచి, ప్రపంచంలో మంచి నీతి నిజాయితీ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ సార్ వెంబడి ఉండాల్సిందే. అందుకే మేమందరం మొత్తం ఏకతాటిగా ముక్త కంఠంతో అందరం ఒక్కటయ్యి రేపు సార్ వెంబడి ఉంటాం. బరాబర్ సార్, మీరు కూడా దేనికి వెనుక పోవాల్సిన అవసరం లేదు. మీకే ఆ బలం ఉండొచ్చు, కానీ మీరు ఒకసారి అన్న తర్వాత ఇక ఉండండి. మీ ఆలోచన సారే చెప్పిండు, మీది మీకుంటది, మాది మాకుంటదని. నేను సార్ వచ్చే ముందు ఒక మాట చెప్పిన, మీరు మమ్మల్ని ఇన్ని అంటున్నారు కదా, అన్నదమ్ముల లెక్క విడిపోయినాము అని చెప్పని ఒక మీడియా మిత్రుడు అడిగితే సార్ దానికి నేనేమన్నా, మీరు ముఖ్యమంత్రి అంటే నేను ఇక్కడ ఉండి తెలంగాణ గురించి, తెలంగాణలో ఉండి నువ్వు ఆంధ్ర గురించి ఎట్లా మాట్లాడతావు అని చెప్పని అడిగితే, మేము కూడా మరి ముఖ్యమంత్రి అయ్యి అక్కడ ఉన్న వాళ్ళు మీకు ఇక్కడ ఇన్లే ఎందుకని చెప్పని నేను అడిగినా, ఉప ముఖ్యమంత్రి నువ్వు అక్కడ ఉన్నావు ఇక్కడ నీకు ఇన్లేని చెప్పి నేను అడిగినా, నాకు సంస్కారం ఉన్నది కాబట్టి నేను ఆ మాట మాట్లాడలేదు అని అన్నాడు. ఎస్, కానీ మా బట్టలో అక్కడక్కడ అవసరంలో మాట్లాడతాం. ఆ మాట అన్నది నేనే. మీకు ఏం పనిరా ఇక్కడ, శనివారాలు ఆదివారాలు మీకు హైదరాబాద్లో ఏం పనిరా అని చెప్పిన. ఆంధ్రప్రదేశ్లోకి సేవ చేయాలి కదా. ఆ రెండు రోజులు ఇక్కడ ఎందుకు ఉండాలి? వాళ్ళ ఆస్తులు, వాళ్ళ హెరిటేజ్లు, దందాలు నడిపేటందుకు. ఎస్, మేము అంటాం. ఎందుకంటే మేము క్షేత్రస్థాయి పోయినప్పుడు, ఆ ఇంటికాడ పోయినప్పుడు అప్పటికే తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేసిన తర్వాత, ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత మాకు ఆవేశం వస్తుంది. లోపల పోయినప్పుడు మాకు ఆవేశం వస్తుంది. చూస్తాం, గ్రౌండ్లో ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. కానీ అయినా కానీ సార్ను కూడా వదలలే కదా.
పోనీ మా సొంటల మీద పడ్డారంటే వేరే విషయం, సార్ మీద కూడా అట్లే పడుతున్నారు కదా. సో అందుకని ఏంటంటే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒకటైదాం. ఇటువంటి ఏది జరిగినా గతంలో సందేకా సొంటోళ్ళు వాళ్ళకు కావచ్చు, తులసి చంద్ వాళ్ళకు కావచ్చు, కొంత అక్కడిక్కడ గ్యాప్ జరగవచ్చు, కానీ ఇక ముందు ఎక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వంగా ఓన్లీ తెలంగాణ కూడా పక్కకు పడేసి మానవత్వం మీద కించపరిచే రీతిలో మనుషులు కాకుండా మృగాలుగా ప్రవర్తించేటువంటి వాళ్ళ పట్ల తెలంగాణలో క్రాంతి దళ్ కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, ఇట్లా ఆలోచించే అన్ని సంఘాలను కూడా ఎంబడి ఉంటామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆఖరిలో నేను సార్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, మన బొగ్గు బిడ్డ ఎట్లయితే బొగ్గులకెళ్ళి కరెంట్ ఉత్పత్తి అయ్యి మన ఇళ్లలో వెళ్తులు ఎట్లిస్తుందో అట్లా ప్రపంచానికి జ్ఞానాన్ని పంచేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ మన బొగ్గు బిడ్డ, మందమర్రి బిడ్డను రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత కూడా 12 ఏళ్ళు అవుతున్నది. ఇంకా తెలంగాణలో పాలన ఆంధ్ర పెట్టుబడిదారీ వర్గాలు, ఆంధ్ర పాలకుల చేతుల్లోనే ఉన్నది అన్నట్టుగా ఈ మధ్యకాలంలో చాలా ఉదంతాలు మనకు కనబడ్డాయి. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇంటికాడ తనను అరెస్ట్ చేస్తామని చెప్పి ఆంధ్ర నుంచి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పి తెలంగాణ పోలీసులు పోయి వాళ్ళే అరెస్ట్ చేస్తారు అని చెప్పి కాపాడేందుకు మేము వచ్చినామని చెప్పని ఆడ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా కూర్చున్నారు. ఎవరైనా మరి వాళ్ళ తనని అరెస్ట్ చేసేందుకు వచ్చినా బయట వాళ్ళు బయట రాష్ట్రంకి వెళ్ళి ఇంత ఈజీగా మొత్తం బార్డర్ దాటి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మేధావిని పట్టుకొని పోతారు అని అంటే వాళ్ళకి మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో, వీళ్ళ నెట్వర్క్ ఏం చేస్తుందో మాకైతే అర్థమవుతలేదు. కానీ ఇది తెలంగాణ సమాజానికి, ఈవెన్ ఆంధ్ర ప్రజలకు కూడా అసలు ఏంది, తన అన్నది ఏంటిది, వాస్తవాలు ఏంటి, తెలంగాణ ప్రజల లోపట, తెలంగాణ మేధావుల లోపట, తెలంగాణ రచయితల లోపట, తెలంగాణ కవుల లోపట, సామాన్యమైన ప్రజల లోపట, తెలంగాణ యువతరం లోపట అసలు ఎందుకు ఈ ఘర్షణ జరుగుతున్నది. ఎప్పుడు ఎవరు ఏది మాట్లాడినా, మేము విగ్రహాల గురించి మాట్లాడితే, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మాట్లాడితే అమ్మనా బూతులు, ఒక్కటి కాదు రెండు కాదు, మరి వాళ్ళ సంస్కారం ఏందో నాకు తెలుస్తలేదు. ఈ రాజకీయ పార్టీలో పెట్టిపిస్తుండ్రా లేకపోతే సామాన్యమైన జనం పెడుతున్నా తెలుస్తలేదు. అమ్మనా బూతులు అంటే మేము అడిగిన దానికి, ప్రశ్నించేదానికి జవాబులు చెప్పకుండా ఎందుకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ ఎందుకు వద్దంటున్నాం అనే దానికి కారణాలు చెప్పినాం మేము. ఇలా రేపు ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు, ఇక్కడ మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు. తీసుకొచ్చిన రాత్రి మామూలుగా కాదు, పటాకలు పేద ధూమ్ధాం చేసిర్రు, రాకెట్లు కొట్టిర్రు, పటాకలు కొట్టిర్రు, పెద్ద సౌండ్లు సప్పులతోటి. మైత్రివనం అది కూడా బిజీ ఉండే సెంటర్ దగ్గర ఇంత ఉత్సవాలు చేసుకుంటే ఎన్టీ రామారావు విగ్రహాలు ఇక్కడ ఎందుకు పెట్టాలి, మేము ఎందుకు వద్దంటున్నాం అనేది కారణాలు చెప్తే కూడా ఒక కిరాయి గొంతుకు ఇక్కడ ఎందుకు పట్టాభిషేకం చేయాలని చెప్పని మేము ప్రశ్నిస్తే, దాన్ని అసలు మీకు బతకరాదురా, మీకు అన్నం తినరాదురా, మీకు వ్యవసాయం నేర్పించింది మేమే, మీకు బట్టలు దొరుకుచుడు మేమే, ఇట్లా ఘోరంగా నీచంగా హీనంగా. అంతకుముందు సినిమాలలో ఉండేది, ఇప్పుడు బహిరంగంగా సెల్ ఫోన్లల్లో వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు ఎట్లున్నాయో ఈ సెల్ ఫోన్లలో మొత్తం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి బూతు పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. ఇది నేను అందరి జనాల గురించి చెప్తలేను, కానీ ఎవరెవరైతే మాట్లాడుతుండ్రో వాళ్ళ గురించి చెప్తున్నా. ఆఖరికి ఎట్లయిపోయిందంటే పరిస్థితి, తెలంగాణలో దిష్టి కలిగిందనే కాడికి అక్కడ పవన్ కళ్యాణ్ అంటేనే మాట్లాడే కాడికి పోయింది. మరి ఇదేం దౌర్భాగ్యమో ఏం దుర్మార్గమో మాకు తెలుస్తలేదు. అసలు ఏంది దాన్ని అంటే ఒక చర్చ జరగాలి ఇక్కడ తెలంగాణ ప్రజల దగ్గర, ఆంధ్ర ప్రజల లోపల కూడా. రాజకీయ నాయకులు ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు అందరూ ములాఖాత్ అయి ఉన్నారు. దీంట్లో పెద్ద నేనేదో పెద్ద తొవ్వి చెప్తలేనిది, అందరికీ తెలిసిన విషయమే ఇది. కాకపోతే మేము ఎందుకు మా సంస్కృతి మీద, మా సాంప్రదాయాల మీద ఎందుకు దాడి జరుగుతున్నది. ఇలా మేము అన్నాం, ఇక్కడ ప్రభాకర్ రెడ్డి విగ్రహం పెట్టండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినాము. ఒక ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టండి, ఒక పైడి జయరాజ్ గారి విగ్రహం పెట్టండి, లేకపోతే సుక్క సత్య గారి విగ్రహం పెట్టండి, లేదు సినారాయణ రెడ్డి విగ్రహం పెట్టండి. ఇట్లా చాలా మంది ఉన్నారు, దాశరథి రంగాచార్య ఉన్నారు. ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే పేర్లు చాలా ఉన్నాయి.
కొన్ని ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అనే కనుక అనేది ఉంటే ఆయన చాలా బొచ్చడు వచ్చినాయి. ఇక్కడ ఆల్రెడీ గల్లీ గల్లీకి విగ్రహం ఉండనే ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ ఎన్టీఆర్ ఘాట్ కూడా ఉన్నది, పాడే 4 ఎకరాలు 5 ఎకరాలలో ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు మేము కూడా ఏంటంటే మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది. మీరు ఇంత అతి చేస్తే నేనే చెప్తున్నా, క్రాంతి దళకెళ్ళి మేము కూడా రేపు తెలంగాణ ప్రజల తరఫుకెళ్ళి అవసరమైతే మరి ఇక్కడ దిగి మొత్తం తవ్వి రేపు మా ప్రభుత్వాలు వచ్చినాడు తీసుకుపోయి మీరు అక్కడ ప్రకాశం బ్యారేజ్ కాడ ఎలా పెట్టుకుంటారా మరి మేము అవి కూడా తీసి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పదలుచుకున్నాం. ఎందుకు గిచ్చికయ్యం పెట్టుకుంటున్నారు అంటే ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర పెత్తనం మేము సహించే పరిస్థితి లేము. బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ జయ జయ హే తెలంగాణ పాట పాడను అన్నాడు. ఆయన ఒక కమర్షియల్ ఆర్టిస్ట్. ఇక్కడ తెలంగాణ సమాజం గురించి, ఇక్కడ జీవితం గురించి, ఇక్కడ ప్రజల గురించి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు, ప్రజా సాహిత్యం రాసినటువంటి వాళ్ళు ఎంతో మంది పుట్టినటువంటి గడ్డ, ఎంతో మందికి పురుడు పోసుకున్నటువంటి గడ్డ. ఇక్కడ వాళ్ళే కావాలి మాకు మొదటి వరుసలు అని చెప్పినాం. అప్పుడు కూడా అమ్మనా బూతులే, అడ్డగోలుగా బూతులు. మామూలు కాదు, నేను చెప్పలేను, నేను ఈ మైకుల ముంగడ చెప్పలేను. అంత ఘోరంగా ఘోరాతి ఘోరమైనటువంటి బూతులు మాట్లాడు. ఇయ్యాల నాగేశ్వర్ సారు తనకున్నటువంటి ఒక రిలయబుల్ సోర్సెస్ నుంచి తనకున్నటువంటి తను ఎప్పటి నుంచో జర్నలిజంలో ఉన్నాడు. యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు. ఇలా ప్రపంచం మొత్తం మన ప్రాంతం వాళ్ళు ప్రపంచ స్థాయి మీద మాట్లాడగలిగినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఇవాళ ఇక్కడ పాశం యాదగిరి గారు ఉన్నారు, తర్వాత వినాయక్ రెడ్డి సార్ ఉన్నారు. ఇట్లా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు, మారవు శ్రీధర్ గారు కూడా వస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరూ ప్రపంచ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ మాటలను వాళ్ళు మాట్లాడితే కూడా ఒక సమాచారం ఒకటేదో తనకు తెలిసిన సమాచారాన్ని చెప్తే, జగన్ విషయంలో ఏదో సమాచారం చెప్తే ఇక ఆయన మీద కేసులట. ఈ కేసుల కథ ఏంది? భూతు పురాణం మొత్తం. అసలు నువ్వోనిరా, మా ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడేందుకు నువ్వోనిరా అని చాలా ఘోరంగా, చాలా హీనంగా నువ్వోనిరా అని మాట్లాడొద్దా? అది రాజ్యాంగంకి అవతలు ఉన్నదా? మనం ఏమైనా మాట్లాడితే వేరే తిరగబోతుంది. ఇక మేమన్నా మరి నీకేం పనిరా నాయన, నీకు ఇక్కడ శనివారం ఆదివారాలు చంద్రబాబు అంటోనికి ఇక్కడ ఎందుకు పని, వీడికి ఎందుకు వస్తున్నారు, పవన్ కళ్యాణ్కి ఇక్కడేం పని అని చెప్పని. ఎందుకంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ దందాలు నడుపుకునేటువంటి పని వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాజకీయాలలో ఇక్కడ ప్రజల లోపల శాంతి లేకుండా చేసేటువంటి పని చేస్తున్నారు. మా సార్ కూడా ఉన్నారు, నాగేశ్వర్ సార్ వచ్చినాక మాట్లాడదాం అనుకున్నా, వచ్చినాక మళ్ళీ మాట్లాడితే ఈ మాట. కానీ మా సార్ అన్నాడు, నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను అక్కడోళ్ళకు ఇక్కడ ఇన్లెందుకు అని చెప్పని. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇక్కడ ఇన్లెందుకు, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఇక్కడ ఇన్లెందుకు అని నేను అనదలుచుకోలేదు, నాకు సంస్కారం ఉన్నది అని చెప్పని అన్నాడు సార్. నేను సార్తో వచ్చినాక ముంగట మాట్లాడతాను, సార్ ముంగట కూడా మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడదు అనుకున్నా కానీ జస్ట్ స్టార్టింగ్లో వాడు చెప్తున్నా. ఈ సంస్కారం ఏందో నేను సార్ ముంగటనే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇట్లా ఏమవుతుందంటే ఇప్పుడు తనను కూడా వదులుతలేరు కదా, తనను వదులుతలేరు. ఎట్లా పడతాడు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టేసేసారు. లాస్ట్కు సార్ ఏం చేసిందంటే విడ్రా చేసుకునే కాడి దాకా తీసుకుపోయినరు. అంటే ఏ ఒత్తిడులు జరిగినాయి తన మీద. కానీ తెలంగాణ సమాజానికి కూడా ఇది తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం కాదు, మేధావులను ప్రజాపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవింపదగ్గేటువంటి వ్యక్తులకే ఈ తిట్ల పురాణాలు, ఈ బెదిరింపులు, పోలీసు కేసులు, ఇళ్ల ముంగట పోలీసుల ప్రహారాలు ఇటువంటి ఉండు అనేది తెలంగాణ ప్రాంతంలో, అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుడు అనే దాని మీదనే ఇవాళ ఈ చర్చ తెలంగాణ సమాజానికి, మొత్తం సమాజానికి, ఆంధ్రప్రదేశ్లో కూడా జనం ఆలోచించాలి దీని మీద అనే ఉద్దేశంతో ఇవాళ ఈ అంశాల మీద మాట్లాడడానికి వెంటనే రౌండ్ టేబుల్ పెట్టినాం. అందరినీ, కొంతమంది అంటే మేము అందరికీ ఫోన్లు చేసి పిలవలేకపోయినాం, కానీ మెసేజ్లు ఎవరెవరి ద్వారానైతే ఇప్పియాలనుకున్నామో వాళ్ళకైతే చెప్పినాం. వాళ్ళు ఒకరికొకరు వాళ్ళు వస్తున్నారు.